నమస్తే. నేను మీ లక్ష్మి. జాబిలీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను శ్రీపతి లలిత గారు వ్రాసిన 'ఇవే నా జ్ఞాపకాలు' అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరింక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉదయభానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు. పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు. నాకే డ్రైవ్ చేయబుద్ధి అవ్వక క్యాబ్ పిలిచాను. దాదాపు 6 ఏళ్ల తర్వాత బాబాయ్ ఇంటికి వెళ్తుంటే ఏదో భయం, బాధ, రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను. బాబాయ్ అంటే నాన్న తమ్ముడు. నాన్నకంటే 7, 8 ఏళ్లు చిన్నవాడు. నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం. నేను పుట్టినప్పుడు బాబాయ్ అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరాడు. నాన్న దగ్గరలోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నానమ్మ, తాతయ్యలతోనే అమ్మ, నేను ఉండేవాళ్ళం. నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నట్ట. అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు. నాకు 5 ఏళ్లు వచ్చే వరకు నాన్న ఆ పల్లెటూరులోనే ఉండేవారు. అప్పట్లో నాన్నకంటే బాబాయ్ అంటేనే నాకు ఇష్టం ఉండేది. కాలేజీ నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించేవాడు. స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని తిప్పేవాడు. అమ్మ, కృష్ణ, వాడిని ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా, మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే, ముద్దు చేస్తే పాడవుతారా వదినా, నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడిని చెప్పేది అమ్మ. ఇంజనీరింగ్ అయ్యాక బాబాయ్ ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం. అప్పుడు బాబాయ్ కోసం బెంగ పెట్టుకున్నాను నేను. ఒకసారి జ్వరం కూడా వచ్చింది. బాబాయ్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం. బాబాయ్ పెళ్లికి నేనే తోడు పెళ్లి కొడుకును. బాబాయ్కి పిన్నితో పెళ్ళైతే నాకెందుకు అవ్వలేదు అని ఏడిచాను. పిన్నితో నాకు కూడా పెళ్లి చేయమని, నేను వాళ్లతోనే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి, మనిద్దరికీ పెళ్ళయింది, నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని ఎప్పటికీ మర్చిపోలేను. ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న ప్రతి పండగకి అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం. తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మతో సొంత ఊర్లో ఉండేవారు. సెలవులు వస్తే నాకు పండగే అటు బాబాయ్ దగ్గరకో నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని. సమస్య ఎక్కడో తెలియదు కానీ బాబాయ్కి పిల్లలు పుట్టలేదు. అందుకో మరెందుకో బాబాయి, పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు. నాకు వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే, నాకు వేరే పిల్లలెందుకన్నయ్యా, చిన్నాన్న నా కొడుకు కదా అనేవాడు నాన్నతో. పిన్ని కూడా నేనంటే ఎంతో ప్రాణం పెట్టేది. నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీటు వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరికీ మా అబ్బాయి కంప్యూటర్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని గొప్పగా చెప్పి సంతోషపడ్డాడు. తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే, చిన్న అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ వాడు నాకు వారసుడు అనేవాడు. అమెరికా వెళ్ళాలనే కోరికని నాలో పెంచి పోషించింది కూడా బాబాయే. తనకు అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు. అమ్మ, నాన్న పెద్ద ఇష్టపడిపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు. అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది. ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇండియాకి వచ్చి అందరినీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను. మరుసటి సంవత్సరం అమ్మా నాన్నని పిలిపించాను. వాళ్ళు 2 నెలలు ఉండి వెళ్లారు. వాళ్లతో పాటే బాబాయిని, పిన్నిని కూడా రమ్మంటే, తాతయ్య, నాన్నమ్మ పెద్దవాళ్ళు అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా 2 నెలలు ఉండటం మంచిది కాదని వాళ్ళు రాలేదు. ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది. దాదాపు 3 ఏళ్లు దాని భయంతోనే గడిపాం. వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడటం జరిగింది. కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందని ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది. ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొన్నాను. అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను. అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు. వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను. ఇవన్నీ అమ్మ వాళ్లకు చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే 6 నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. అప్పుడే బాబాయ్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. స్టంట్ వేశారని, ప్రస్తుతం పర్వాలేదన్నారని చెప్పారు. బాబాయ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవాడు. ఒక్కసారి నేను చూడాలని ఉందిరా చిన్న అంటే, నేను ఏం చేశాను? వీసా సమస్య ఉందని, ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను. తీరా నేను బయలుదేరేసరికి బాబాయ్ ఈ లోకం వదిలి వెళ్ళాడు. ప్రాణం లేని బాబాయిని చూడలేనని చివరి చూపుకు కూడా రాలేదు. ఇది జరిగి దగ్గర దగ్గర 6 నెలలు దాటింది. పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు. అమ్మని అడిగితే ఏమోరా,
మరీ పిచ్చిదానిలా అయ్యింది. ఇక్కడికి రమ్మంటే రాదు. తాతయ్య వాళ్ళు వెళ్ళినా ఒక్క మాట పలుకు లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటుంది. వీళ్ళకి విసుగు పుట్టి వచ్చేశారు. తనకి భర్త పోయాడు నిజమే, కానీ వీళ్ళకి కొడుకు పోయాడుగా అంది. మామూలుగా అమ్మ అలా విసుక్కోదు. స్వతహా పిన్ని అంటే చాలా ఇష్టం అమ్మకి. సరిగ్గా సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది. డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది. వెంటనే ఒప్పుకొని వచ్చేశాను. వచ్చి 2 రోజులైంది. పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు. ఒక్కతే ఉంటోందని చెప్పారు. ఇవాళ సెలవు. ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను. బాబాయ్ ఫ్లాట్ వద్దు అనుకుని కొంపల వైపు ఇల్లు కట్టుకున్నాడు. ముందు నుంచి చెట్టు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరు ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు. ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్ని బాబాయ్. ఆలోచిస్తూ ఉండగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందు ఆగింది. గేట్ తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది. తుప్పు పట్టిన గేటు, వాకిలంతా చెత్త, లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి. బయట స్కూటరు, కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి. అసలు వాటిని ముట్టుకున్నట్టే లేదు. లోపలికి వెళ్ళి బెల్ కొట్టాను. ఎవ్వరూ పలకలేదు. తలుపులు దబదబా బాదాను పిన్ని అంటూ. అప్పుడు శబ్దమైంది. నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు. రేగిపోయి నేర్చిన జుట్టు, నలిగి వెలిసిన నూలు చీర, మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ ఎవరు అంది. ఇక్కడ మా పిన్ని ఉండాలండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న నన్ను చూసి చిన్నా అంది. నేను తూలి పడిపోయాను. చటుక్కుని పట్టుకుని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది. కుర్చీలో కూర్చొని నేను పిన్ని వంక చూస్తే నాకు అంతా మసకగా ఉంది. కళ్ళు నులుముకుంటే కళ్ళనీరు తగిలింది. నేను ఏమీ మాట్లాడలేదు. పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. తాగుదామనుకున్నా కానీ ఒక్క గుక్క తాగేసరికి కొరపోయింది. దగ్గుతుంటే తల మీద చెయ్యి వేసి తడుతూ అమ్మ తలుచుకుంటోంది అంది. నేను ఆ చెయ్యి పట్టుకుని లేదు బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను. పిన్ని ఏమీ మాట్లాడలేదు. ఆమె కంటచొక్క నీరు రాలేదు. ఇద్దరము అలా మూగగా ఉన్నాం. గేటు కిర్రుమని శబ్దం అయింది. మల్లమ్మ లోపలికొచ్చింది. చాలా ఏళ్ల నుంచి వాళ్ళింట్లో చేస్తూ ఉండటంతో మల్లమ్మకి మేమంతా తెలుసు. చిన్నబాబు బాగున్నావా, ఎప్పుడు వచ్చావు నవ్వుతూ పలకరించింది. నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబాయ్ ఊరుకుంటారా మల్లమ్మ, ఇంత చెత్తగా పెట్టావేంటి, నువ్వు చీపురు తీసుకుని ఓడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను. 6 ఏళ్లైనా వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో నాకు బాగా తెలుసు. పిన్ని ఏదో అనబోతుంటే నేను రాత్రి కూడా ఏమీ తినలేదు పిన్ని, ఆకలిగా ఉంది, తొందరగా వంట చేస్తే భోంచేద్దాం అంటూ బయట పని చేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకుని బయటకు నడిచాను. నేను మల్లమ్మ దాదాపు గంట సేపు కష్టపడితే సుమారు 10 బస్తాలకు సరిపడా ఎండు ఆకులు కొమ్మలు వచ్చాయి. రేపు చెత్త తీసి ఆయనకి పైసలు ఇస్తే తీసుకుపోతాడులే చిన్నబాబు, లోపలికి పదండి, ఎండ బాగా వస్తోంది అంది మల్లమ్మ. ఎర్రబడ్డ నా మొహం చూసి పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది. అన్నీ పిన్ని బాబాయ్ గురించే. లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది. నేను కాళ్ళు చేతులు కడుక్కుని వంట ఇంటి అవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను. ఏవి ఎండిపోయాయి, ఏవి కొత్తవి తేవాలి, ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని. మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది. ఆలుగడ్డ వేపుడు, మామిడికాయ పప్పు, చారు, అన్నం. అబ్బా, మామిడికాయ పప్పు, ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం పిన్ని, నువ్వు కూడా పెట్టుకో అన్న నన్ను చూసి నేను ఇవన్నీ తినడం మానేశాను. ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే, అది ఒక పూటే అంది పిన్ని. నేను ఏమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను. భోజనం అయ్యాక నేను నెమ్మదిగా పిన్ని, బాబాయ్ పోయి దాదాపు 6 నెలలు దాటింది. ఆ స్కూటరు, కారు అలానే ఉంచావు. అలమార్లో బాబాయ్ బట్టలన్నీ అలాగే ఉన్నాయి. ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్నా, మీ బాబాయ్ కారు, స్కూటరు అలాగే ఉంచుతాను. అవన్నీ నాకు జ్ఞాపకాలు. బట్టలు చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది. ఓకే, మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా, ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగిన నన్ను వింతగా చూసింది. నేను ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి, మరి నువ్వు జీవితం మీద, నీ శరీరం మీద ఏ మాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసిలా ఉన్నావు. బాబాయ్ సడన్గా పోయారు. ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది. అందులో నువ్వు బాబాయ్ ఒకరికి ఒకరుగా బ్రతికారు. అది తట్టుకోవడం కష్టమే, కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా, ఆత్మహత్య చేసుకోవుగా. ఒంటరిగా ఉంటున్నావు. మన వాళ్ళు ఎవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు. వంట చేయవు, ఇల్లు శుభ్రం చేయనివ్వవు. చెట్లలో అంతా చెత్త, ఏ పాములు రావచ్చు. స్కూటరు, కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తావా, రేపు తుప్పిపట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా. బాబాయ్ బట్టలు, ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్, దువ్వెన, చెప్పులు, సామాను, ఇవేనా నీకు ఆయనతో జ్ఞాపకాలు. అంతకు మించిన మంచి జ్ఞాపకాలు ఏమీ లేవా. ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు, ఆయనకి ఏమిష్టమో తెలీదా నీకు, నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంతోషమో తెలీదా. ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా, లేక బాధతో ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతుందా. కోపము, ఉక్రోషము, దుఃఖమా, ఏమీ తెలియదు, నాకే తెలియలేదు.
పిన్నికి అర్థం కాలేదు. నా వంక అయోమయంగా చూస్తూ, నా భర్త పోతే బాధపడడం తప్పా చిన్నా? ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవడం నేరమా? ఆయన జ్ఞాపకాలు ఉండాలి. అవి నీలో బతికుండాలి. కానీ ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని, అనారోగ్యాన్ని, చావుని ఇస్తే అదేనా ఆయనకిష్టం? మాకు నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి. ఆయన జీవితంలో ఏమి సాధించాలనుకున్నాడో అవి నువ్వు సాధించాలి. నేను మీ పిన్ని అర్ధనారీశ్వరులం అనేవాడు బాబాయ్. ఆయనకి పేద విద్యార్థులను చేరదీసి లెక్కలు, ఇంగ్లీష్ చెప్పడం ఇష్టం. నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాం. బాబాయికి చెట్లు పచ్చగా ఉండటం ఇష్టం. నువ్వు చేయలేకపోతే తోటమాలని పెడదాం. నువ్వు సంగీతం పాడితే ఇష్టం. ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలాగే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే ఆగాను. రంగులు మారుతున్న పిన్ని మొహంలోకి చూస్తూ. ఏమీ మాట్లాడకుండా రూములోకి వెళ్ళి తలుపు వేసుకుంది పిన్ని. నేను కామ్గా ఇంకో రూములోకి వెళ్ళి నిద్రపోయాను. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. నిద్ర లేచి చూస్తే ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వస్తోంది. పిన్ని స్పెషాలిటీ అది. పిన్ని పకోడీ చేశావా? వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చి నన్ను చూసి నవ్వింది. వాసనకి లేచావా? మొహం కడుక్కునిరా, ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం. నీకు కోపం రాలేదా? ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి. కోపం ఎందుకు? బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నీ బోధనలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది. నేను ఆలోచించాను, నిజమే. మీ బాబాయ్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చెయ్యక్కర్లేదు. తిన్నాక అన్నీ సర్దుదాం. బట్టలు, మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను. వస్తూ వస్తూ అత్తయ్యని, మావయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకువస్తాను. బాబాయ్ సంవత్సరికంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను. మళ్ళీ చెట్లన్నీ పూలు, కాయలతో కళకళలాడేలా చేస్తాను. నాకు కారు నేర్పించు. స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను. ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి, పిన్ని నిన్ను బాధ పెట్టానా? కొంచెం కఠినంగా చెప్పావు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదుగా. నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవ్వరికీ ఇవ్వలేదు అని అర్థమైంది. నువ్వన్నట్టు నాకు భర్త పోయాడు నిజమే. కానీ తాతయ్య, నానమ్మలకి కొడుకు, మీ నాన్నకి తమ్ముడు, మీ అమ్మకి కొడుకు లాంటి మరిది పోయాడు. నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను. అప్పుడు ఏడ్చింది పిన్ని తెరలు తెరలుగా. మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది. కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి దుఃఖమంతా లావాలాగా బయటకు తన్నినట్లుగా ఏడ్చింది. మొగుడు పోతే కళ్ళనీళ్లు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది. చుట్టూ చెయ్యి వేసి, పిన్ని నేను మీ కొడుకుని, ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకుని మొహం కడుక్కుని వచ్చింది. ఇంక నేను మీ బాబాయ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండేట్లు బ్రతుకుతాను. నా సంగీతం క్లాసులో మొదలు పెడతాను. పేద పిల్లలకి చదువు చెప్తాను. ఇంకా ఏమైనా చెయ్యొచ్చా ఆలోచిస్తాను. మీ బాబాయ్ జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రమే గుర్తు చేసుకుంటాను చెబుతున్న పిన్ని వంక ప్రేమగా చూసి, ఇవన్నీ కూడా బాబాయ్ జ్ఞాపకాలే పిన్ని సంతోషంగా అన్నాను. నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయ్ సంతోషించాడన్నట్లు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది. ఇదండి ఈ వారం కథ. బాగుందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లక్ష్మి. ధన్యవాదాలు.